ఎన్నికల తీరు మారుతుంది. మధ్యంతర ఎన్నికలు మనీ ఎన్నికల అధికార పార్టీ విపరీతమైనటువంటి పైసలు పంచుతున్నారా? ఓవైపు అభివృద్ధి అంటారు, మరోవైపు పైసలు పంచుతారు. అభివృద్ధి చెందిన జూబ్లీహిల్స్లో ఓటుకు 5,000 చొప్పున రేటు పలుకుతున్నట్లు వినికిడి. సమాచారం ఏదైనా అధికారం ఉన్నదే పలుకుబడి కొనసాగుతుంది. డివిజన్ల వారీగా పైసలు పంచుడు కుమ్ముడే కుమ్ముడు. రాష్ట్రమంతా తుఫాను నష్టంతో అల్లాడుతుంటే ఎవరికి పట్టింపు లేదు. బై ఎలక్షన్లో పైసల బండీలు కుప్పలు కుప్పలు విప్పుతున్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. నిన్నటిదాకా మనం జరిగిన నేపథ్యం, నైట్ కూడా జరిగిన నేపథ్యం, సోషల్ మీడియాలో వీడియోలు, అనేకమైనటువంటి వీడియోలు కూడా వైరల్ అవుతున్నటువంటి సందర్భాలే. మరి పోలీసు యంత్రాంగం, ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందో అర్థం కాని పరిస్థితి. విచ్చల విడిగా ఇలా ఇష్టానుసారంగా ఇవాళ బైపోల్ ఎలక్షన్లో 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఇలా బైపోల్ ఎలక్షన్లో 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజాస్వామ్యాన్ని కూని చేసేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఎక్కడుందంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఉంది. రాబోయే రోజుల్లో ఏ విధంగా బతారో, ఏ విధంగా ఉంటుందో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరుగుతున్న బై ఎలక్షన్స్ ఓటర్లను రాబట్టుకోవడానికి అధికార పార్టీ విపరీతంగా పైసలు పంచుతున్నట్టు సోషల్ మీడియాలో పలు వీడియోలు చక్కలు కొడుతున్నాయని డాక్టర్ వరిగల శివ తీవ్రంగా వివరించారు. అభివృద్ధి చెందిన ప్రాంతంలో 5,000 చొప్పున ఒక్క ఓటుకు డబ్బులు పంచుతున్నారని కాలనీ వారిగా విభజించుకొని నేతలంతా మాకం వేసి ఎన్నికల ఖర్చులంటూ డబ్బులు పంచడం ఎన్నికల నియమాలను విరుద్ధమని తెలిసినప్పటికీ గెలిపే లక్ష్యంగా ప్రజలను ఆకట్టుకోవడానికి చివరికి విలువైన సొమ్మును పంచుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు. నిజాయితీగా సాగాల్సిన ఎన్నికల పైసా రూపంలో జరుగుతుండడం గమనిస్తుంటే సాధారణమైన వ్యక్తులు రాజకీయ ఎన్నికలో నిలబడి పోటీని తట్టుకోగలరా అంటూ గుర్తు చేశారు. ఇంతటి ప్రజాధనాన్ని వృధాగా ఖర్చు చేస్తూ ఎన్నికలు నిర్వహించడం, దానిని ప్రజాభివృద్ధికి పాటుపడుతున్నామని బహిరంగ సమావేశంలో ప్రకటించడం చూస్తుంటే రాజకీయ ఎన్నికలు దీనికోసం నిర్వహిస్తున్నారో ఎటు తెలియలేదన్నారు. ఓటర్లను ఆకర్షించాలంటే రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి మాత్రమే చెప్పాలి కానీ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కోట్ల రూపాయలు విచ్చలవిడిగా ఇచ్చి మద్యము, మాంసము, ఇలా డబ్బులు పంపిణీ చేసి ప్రజాస్వామ్యాన్ని కూని చేసేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఇక్కడ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు మనం చూస్తున్నాం. ఒక సంపన్న వర్గాలకు సంబంధించినటువంటి ఉప ఎన్నిక, సంపన్న వర్గాలకు ఉన్నటువంటి జూబ్లీహిల్స్ నియోజకవర్గం, ఆ నియోజకవర్గంలో ఇలా ఓటుకు 5,000 రూపాయల చొప్పున ఇచ్చేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి మన సోషల్ మీడియాలో చూసినటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. అది ప్రధానమైనటువంటి వార్త. దానికి సంబంధించినటువంటి వార్త సంబంధించి ఎన్ని పోలింగ్లు ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏమేమి చేసినటువంటి ప్రధాన వార్త కూడా జైబీన్ దినపత్రికలో రాసిన ప్రధాన వార్త కూడా ఇక్కడ మనం చూపెడుతున్నాం. ప్రధాన వార్తతో పాటు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో డివిజన్ల వారీగా ఓట్ల సంఖ్య, పోలింగ్ బూత్ల సంఖ్య. రహమత్ నగర్ 70,583 ఓట్లు, 72 పోలింగ్ బూతులు ఉన్నటువంటి నేపథ్యం ఉంది రహమత్ నగర్లో. షేక్పేటలో 70,544 46 ఓట్లు ఉన్నాయి, 70 పోలింగ్ బూతులు ఏర్పాటు చేయడం జరిగింది. ఎర్రగడ్డలో 59,580 ఓట్లు ఉన్నాయి, 63 పోలింగ్ బూతులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. యూసిఫ్గూడలో 58,599 ఓట్లు ఉన్నటువంటి నేపథ్యం ఉంది, అక్కడ 56 పోలింగ్ బూతులు కూడా ఏర్పడడం జరిగింది. వెంగళరావు నగర్లో 54,620 ఓట్లు ఉన్నాయి, 58 పోలింగ్ బూతులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. బోర్బండలో 52,754 ఓట్లు ఉన్నాయి, అక్కడ 50 పోలింగ్ బూతులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సోమాజిగూడలో 32,300 ఓట్లు ఉన్నాయి, అక్కడ 38 పోలింగ్ బూతులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొట్టమొదటిసారి ఇక్కడ ఉన్నటువంటి ఈ డివిజన్ల వారీగా ఏదైతే డివిజన్లు ఉన్నాయో డివిజన్ల వారీగా అధికారులు అయితే పూర్తిగా మొత్తం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మొత్తం టోటల్గా ఓట్లకు సంబంధించినటువంటి నేపథ్యం, ఏ డివిజన్లకు సంబంధించినటువంటి ఎక్కడెక్కడ ఎన్ని పోలింగ్ బూతులు ఉన్నాయి, ఆ పోలింగ్ బూతుల్లో ఉన్నటువంటి ఓటర్ల సంఖ్య ఎంత, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారో దానికి సంబంధించినటువంటి ఇప్పటికే మొత్తం డ్రోన్ కెమెరాలతో కూడా మొట్టమొదటిసారి కూడా డ్రోన్ కెమెరాలతో కూడా నిఘా వ్యవస్థను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎంతవరకు సక్సెస్ అవుతుందో, ఏమైపోతుందో, అధికార పక్షానికి సపోర్ట్ చేస్తారా లేకపోతే ఆ ప్రతిపక్షానికి సపోర్ట్ చేస్తారా, ఓటు ఎవరి వైపు ఉన్నది, ఏ విధంగా ఉన్నటువంటి ఉత్కంఠ అయితే తెలంగాణ రాష్ట్రం, 2 రాష్ట్రాలు అయితే ఉత్కంఠ చూసేటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఇది జైబీన్ దినపత్రికలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలో